కంపెనీ ఫైనాన్స్ ప్రాబ్లం. ఏంటి వేరే ఇంట్లో డబ్బులు ఇస్తున్నావా? బుజ్జి కొంచెం మంచి నీళ్ళు. బుజ్జి కొంచెం నీళ్ళు. బుజ్జి కొంచెం నీళ్ళు. మా బావ వచ్చాడు కానీ నన్ను తెలియదేంటి? కనీసం మంచినీళ్ళు కూడా అడగలేదు. బావా ఎప్పుడు వచ్చావు? కనీసం నీళ్ళు కూడా అడగలేదేంటి? ఒలే చౌడు మాలోకం 3 సార్లు పిలిచాను నీకు. ఏంటి? నేను 3 సార్లు పిలిచానే చౌడు మాలోకం. 3 సార్లు పిలిచారా? ఓకేనండి, సారీ. నీళ్ళు తీసుకురా. సరేనండి, సరే. మా బావ ఎందుకో చిరాకు ఉన్నట్లున్నాడు. ఏమైందో అడుగుదాం ఒకసారి. బావా ఇదిగో వాటర్. ఏమైంది అలుగున్నావు? కంపెనీలోనే కొద్దిగా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, దానివల్ల హెడేక్. మధ్యాహ్నం అన్నం పెట్టమంటారా? ఫ్యాన్ వేయమంటారా? తలనొప్పిగా ఉందా? జెండుబొమ్మ తేవాలా? దేవుడు పూజ చేస్తారా? దీనికి వినబడదు, నాకు కనబడదు. ఏం చెప్తున్నానో దీనికి అర్థం అవ్వదు. కంపెనీ ఫైనాన్స్ ప్రాబ్లం. ఏంటి వేరే ఇంట్లో డబ్బులు ఇస్తున్నావా? వేరే ఇంట్లో డబ్బులు ఇవ్వడం ఏంటి బావా? అందుకే నాకు డబ్బులు తక్కువ ఇస్తున్నావు కదా నువ్వు. చావుకి ముహూర్తం కడుతున్నాను. వేరే అమ్మాయికి కాలు కట్టారా? అయితే అనుకోను, నాకు బయట ప్రాబ్లం ఉంది, ఇంటికి వస్తే ఈ చోటు మాలవుతుంది, తినేస్తుంది. చూడండి ఎలా చూస్తుంది, ఏమనుకుంటున్నానో చూస్తుంది. అది ఇప్పుడు ఏదంటుందో భయం వేస్తుంది. వేరే అమ్మాయికి కాలు కట్టారా? ఎవరు బావా అమ్మాయి? నాకు అన్యాయం చేస్తున్నారు కదా. అన్యాయం చేస్తున్నారా? నీకు చోటు వచ్చిందా? ఎప్పుడు వచ్చింది బావా? పోయేటప్పుడు వచ్చిందా? ఏటో నువ్వు చెప్పింది నాకు ఏటో అర్థం అవ్వట్లే. నువ్వు తిన్నావా? తిన్నాను బావా, ఇప్పుడే తిన్నాను. మా అమ్మ కడుపు నిండు తిన్నాను. తినకు. ఇది 500 నాకు ఖర్చుకి ఇచ్చారా? సరే సరే. నాకు బుర్ర పని చేయకుండా నేను వస్తే ఇదేమో నాకున్న బుర్ర కూడా తినేసింది. నీకు వినబడదు, నాకు కనబడదు. తప్పదు ఇంకా.